వాక్యాన్ని బోధించండి. Share the gospel to the other people. మీ దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పండి. Share the gospel to your friend and family. సువార్త ప్రకటించండి. You have a lot of opportunities. Share it. మీకు చాలా 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 అనుకూలంగా ఉంది. మీరు అందరికీ సువార్త ప్రకటించండి. I will ask you one day. దేవుడు నిన్ను అడుగుతాడు ఒక రోజు. Today I was traveling from there to here by car. I spoke to car driver. Whether he listen or not, I said that's all. My work is done. నేను ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్న సమయంలో కార్లో కూర్చున్నప్పుడు డ్రైవర్తో చెప్పా, దేవుడు నమ్ముకోమని చెప్పా. ఆయన ఏంటే ఇదే లేకపోతే లేదు. So we have to see the word of God. సో మనం దేవుని వాక్యాన్ని మాత్రమే చూడాలా. See it. మనం వింటండి. We have to see the gospel. దేవుని వాక్యాన్ని సువార్తని ప్రకటించాలి. One day it will grow. అది ఒక రోజు ఫలిస్తుంది. One day it will give you fruits. అది ఒక రోజు అది ఫలించి దాని ఒక ఫలితాన్ని పొందుతారు. Don't stop in your home. Share the gospel. ఓ నీ ఇంటిలో నువ్వు చెప్పడం మానేసి Tell your చెప్పు. friend, tell your brother, tell your family, tell your husband. Don't drink. Tell your husband, tell your brother, tell your sisters. Hey, come to the church of God. Come. నీ ఇంట్లో వారిని, నీ ఒక భర్త, నీ కుటుంబం, నీ వాళ్ళందరికీ చెప్పండి. Encourage them. వాళ్ళని బలపరచండి ప్రియ దేవుడా. Why do you know? ఎందుకో తెలుసా? There is a great treasure. There is a great peace. There is a great treasure and blessing in the presence of the Lord. దేవుని సన్నిధిలో నిత్యము సుఖము సంతోషం ఉంది ప్రియ That's why, దేవుడా. my brothers and sisters, I want to tell you. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా నేను చెప్పాలనుకుంటున్నాను. Seek the kingdom of God. మొదటిగా రాజ్య నీతిని వెతకండి. Repent. ఆ పశ్చాత్తాపం పడండి. Repent. పశ్చాత్తాపం పడండి. We know what kind of persons we are. మనకు తెలుసు ఏ విధమైన శాపములు ఉన్నాయో. What kind of prayer life do we have? We know that. మనకు తెలుసు ప్రార్థన జీవితం ఎలాగుందో మనకు తెలుసు. How do you seek the presence of God? ఏ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం How do వెతకాలి? we seek the kingdom of God in this land? ఈ యొక్క భూలోకంలో మనం దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలా? Only prayer. ప్రేయర్, ప్రార్థన As you చేయడం, pray, ప్రార్థన చేయడం, as reading the word of God, దేవుని వాక్యం చదవడంతో, as you worship the Lord and దేవుని spending ఆరాధించడం, time. This is a very big sermon. I want to tell you. దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధిలో గడపడం. Reading Bible is not just reading a book. పరిశుద్ధ గ్రంథం ఒక పుస్తకం లాగా చదవడం కాదండి. If you read Bible as a book, like a book, you will not get anything. You will not have any understanding. ఒక పుస్తకం లాగా మన పరిశుద్ధ గ్రంథం చదివితే మనకి ఏం అర్థం కాదు. Meditate, meditate, దాన్ని ధ్యానించండి, meditate, దాన్ని ధ్యానించండి, meditate. దాన్ని ధ్యానించండి. When I say so many times, you understand this is so important. నేను చెప్తా ఉన్నాను, ఇది చాలా ముఖ్యమైనది. దాన్ని ధ్యానించి చదవండి దేవుని పరిశుద్ధ గ్రంథము. As you read, ఎలా ఎప్పుడు మీరు చదువుతారో you will find gold and silver in the word of God. ఓ బంగారం వెండి దొరుకుతుందండి దేవుని వాక్యములో. You can say, hey, Pastor, how you can say? మీరు చెప్పండి పాస్టర్ గారు ఎలా దొరుకుతుంది? But I am telling you. కానీ నేను చెప్తున్నాను As ఈరోజు you read the word, నువ్వు వాక్యం చదువుతుంటే you will have a satisfaction. నీకు సంతృప్తి ఉంటది, You will have peace. నీకు సమాధానం ఉంటది, And you will heal. నీవు స్వస్థత పొందుతావు. And you will have enough knowledge to read any book. నువ్వు ఇంకా మీద నువ్వు పరిపూర్ణ జ్ఞానంతో నింపబడతావు. ఇంకా నువ్వు ఏ పుస్తకమైనా చదవచ్చు. That's why I'm telling you, read Bible every అందు day. గురించి పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదవండి. Morning and evening. ఉదయాన సాయంత్రాన్న. My son is just 4.5 years now, right now. సహోదరి యొక్క కుమారుడు 4.5 I told my సంవత్సరాలు. son to reading his Bible. నేను చెప్పాను నా కుమారుడికి ఇంగ్లీష్ బైబిల్ చదవమని. He is reading. ఆయన చదువుతున్నాడు. Then he can read any book. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు కాబట్టి ఏ పుస్తకమైనా చదివేయగలుగుతాడు. He's studying very nice. చాలా బాగా చదువుతున్నాడు. I'm telling you, there is a great treasure only in Bible. నేను చెప్తా ఉన్నాను, చాలా అద్భుతమైన సందేశం దేవుని వాక్యంలో You ఉంది. want to get something from God? మీకు దేవుని నుంచి అద్భుతం కావాలా? You must seek the kingdom of God. నువ్వు దేవుని రాజ్యాన్ని The kingdom వెతకాలి. of God is just here. దేవుని రాజ్యం ఇక్కడ ఉంది. In our church, in our prayer life, in our personal prayer time only, we can see God directly. మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంటామో అప్పుడే మనకు తెలుస్తుంది ఏంటి అన్నది. Consecrate your